నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. రక్షక భట నిలయమైన పోలీస్ శాఖలో ఇప్పుడు ఒక ఉన్నతాధికారి వైఖరి పెను సంచలనం రేపుతోంది. సైబరాబాద్ కమిషనరేట్లోని ఒక కీలక జోన్ డీసీపీ తన కింద పనిచేసే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలపై నోరు పారేసుకుంటున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నా జోన్లోనే ఎందుకు ఈ డాష్ గాళ్లు ఉన్నారో తెలియదు అంటూ ఆయన చేసిన బీప్ వ్యాఖ్యలు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ కావాలంటూ వేసిన ఆర్డర్లు పోలీస్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తన వెనక బలమైన వర్గం ఉందన్న ధీమాతో కింది స్థాయి సిబ్బందిని కించపరుస్తున్న ఆ అధికారి అసలు కదేంటో ఈ స్టోరీలో చూద్దాం. సైబరాబాద్ పోలీస్ శాఖలో ఇప్పుడు ఒక డీసీపీ పేరు వింటేనే కింది స్థాయి అధికారులు వణికిపోతున్నారు. ఇంకో 20 నెలల్లో రిటైర్ అవుతా, ఆ తర్వాత మీరు సెల్యూట్ చేయరు, కాబట్టి చెప్పినట్లు వినాల్సిందే అంటూ ఆయన తన సిబ్బందిని బెదిరిస్తున్న తీరు పోలీసు వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఏదైనా కేసు విషయంలో తేడా వస్తే దీనిలో ఎంత దొబ్బారో అంటూ అవినీతి ముద్ర వేసి మానసికంగా వేధించడం ఆయనకు అలవాటుగా మారిందని బాధితులు వాపోతున్నారు. సొంత శాఖలోని అధికారులను హౌలాగాళ్లు అని సంబోధిస్తూ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని సమాచారం. ఈ డీసీపీ వ్యవహార శైలి ఎంత విచిత్రంగా ఉందంటే, ఒక అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక సబ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి తనకు ఐస్ క్రీం కావాలని ఆర్డర్ వేశారట. డ్యూటీలో ఉండి శాంతి భద్రతలు కాపాడాల్సిన ఎస్ఐ తన పై అధికారికి ఐస్ క్రీం తీసుకురావాల్సి రావడంపై పోలీస్ అసోసియేషన్లలో చర్చ జరుగుతోంది. ఇలాంటి వింత పోకడలతో విసిగిపోయిన కొంతమంది ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఆ జోన్ నుంచి బదిలీ కోరుకుంటున్నారని, ప్రస్తుతం ఈ డీసీపీ వద్ద పనిచేయడానికి ఎవరూ సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ అధికారి నేపథ్యంపై కూడా పోలీసు వర్గాల్లో విస్మయకరమైన చర్చ సాగుతోంది. 1991లో ఎస్ఐగా కెరియర్ ప్రారంభించిన ఈయన రాంగ్ రూట్లో 2 సార్లు ఆక్సిలరీ ప్రమోషన్లు పొంది ఐపీఎస్ హోదాకు చేరుకున్నారని ఆరోపణలొస్తున్నాయి. అంతేకాకుండా గతంలో గ్యాంగ్స్టర్ నయీం ముఠాతో సన్నిహితంగా ఉండి సెటిల్మెంట్లు చేశారని అపకీర్తి కూడా ఆయన ఖాతాలో ఉంది. ఇటీవల జరిగిన ఒక ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించడం వల్లే ఇప్పుడు తనను ఎవరూ టచ్ చేయలేరని ఆయన బహిరంగంగా సవాల్ విసురుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. లోకల్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు చెప్పినా వినకుండా నేను పవర్ఫుల్ అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఈయన దెబ్బకు ఇటీవల జరగాల్సిన 65 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు కూడా ఆగిపోయాయని ప్రచారం జరుగుతోంది. తనకు వెనకున్న బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని రెచ్చిపోతున్న ఈ డీసీపీపై విసిగిపోయిన ఇన్స్పెక్టర్లు నేరుగా సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులు కూడా ఈయన వ్యవహారంపై డీజీ స్థాయి అధికారులకు నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్న ఈ అధికారి తీరు మొత్తం పోలీస్ శాఖకే మచ్చ తెచ్చేలా ఉందని తోటి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వెనక ఉన్న బలంతో ఎవరినైనా కించపరచవచ్చన్న అహంకారంతో సాగుతున్న ఈ డీసీపీ గర్జనకు ప్రభుత్వం చెక్ పెడుతుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ జోన్ డీసీపీ వ్యవహారం అటు సైబరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్త పోలీసు వర్గాల్లో అగ్గిరాజేస్తోంది.